ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ బిర్యానీ చేయడం చాలా కష్టం అనుకుంటారు, నాకైతే బిర్యానీ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది నేర్చుకున్న తర్వాత. దీనికి పెద్ద కూరగాయలు కూడా వాడాల్సిన అవసరం లేదని కూడా అర్థమైంది. ఫస్ట్ అయితే 4 కప్పులు బాస్మతి రైస్ నేను నానబెట్టుకున్నాను అన్నమాట. ఇంకా ఇప్పుడైతే కనుక 1 కేజీ మటన్తో చేస్తున్నాను ఇవాళ బిర్యానీ. నేను అంటే పక్కా కొలతలతో చెప్పలేను కానీ నాకు చేతనైనంత వరకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి. ఈ మధ్య మాకు సండే అంటే చాలు మటన్ బిర్యానీనే గుర్తొస్తుంది. ఏదో ఒక బిర్యానీ ఇంట్లో చేయడం నేర్చుకున్నప్పటి నుంచి ఇంట్లోనే చేసుకుంటున్నామండి. బిర్యానీ మాత్రము బయటకు వెళ్ళట్లేదు, ఎందుకంటే మాకు మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట. మటన్ని మంచిగా కడుక్కొనేసి దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలన్నమాట, వాటర్ అన్నీ వెళ్ళేంత వరకు. ఇలా పెట్టామంటే వాటర్ అన్ని కిందికి దిగుతాయి అన్నమాట. దీంట్లో ఏదన్నా ఉంటే వెళ్ళిపోతాయి. మటన్ కి మ్యారినేషన్ అయితే చేసుకోనండి, ఎందుకంటే కుక్కర్లో పెట్టి ఉడికిస్తాను కాబట్టి. చికెన్ కి అయితే మ్యారినేషన్ కంపల్సరీ. నాకు బిర్యానీ రాకముందు ఏవేవో కూరగాయలు వాడాలి ఓయమ్మ పెద్ద పంచాయతీ అనుకునేదాన్ని. ఇప్పుడైతే కనుక నేర్చుకున్నాక చాలా ఈజీ అనిపిస్తుంది. ఆనియన్, పుదీనా, కొత్తిమీర వాడుతూనే అయిపోయేయచ్చు అనమాట, కూరగాయలు ఏమీ లేకుండా. ఇంకా ఇప్పుడైతే కనుక మనము మటన్ని ఉడికించుకుందాము మసాలాలు వేసుకొని. ఆయిల్ కొంచెం వేసుకుందాం, నెయ్యి కొంచెం వేసుకుందాం. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాము, యాలకులు, చెక్క, లవంగాలు అవన్నీ. ఇంకా తర్వాత కొంచెం మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. పచ్చివాసన పోయినంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇంకా మటన్ వేసేసుకున్నాం. ఇప్పుడు కారం, ఉప్పు అవి మసాలాలు వేసేసుకున్నాము. మటన్ కాబట్టి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. మేమైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను అనమాట. ఇంకా కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. కుక్కర్ మూత పెట్టకుండానే కొద్దిసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మసాలా అంతా. మీకు కావాలి అంటే పెరుగు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగా రావాలి అంటే కనుక. ఇప్పుడు ఈ మటన్లోనే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను అనమాట నేను టేస్ట్ కోసం. కొంచెం మంట పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకుందామండి, ప్రెషర్ లేకుండానే మొత్తం మసాలా. ఇక కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను అనమాట. ప్రెషర్ లేకుండానే కొద్దిసేపు మంచిగా ఇలా అన్ని మసాలాలు మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ కావాలంటే వాటర్ వేసుకొని ప్రెషర్ పెట్టుకుందాము. మీకు టైం ఉంటే కనుక మ్యారినేషన్ కూడా చేసుకోవచ్చు, సేమ్ అన్నీ యాడ్ చేసుకునేసి. మనకి తొందరగా కావాలి బిర్యానీ అంటే కనుక 1 అవర్లో అలా చేసేసుకోవాలి అంటే కనుక నేనైతే ఇలా చేసేస్తానండి. డైరెక్ట్ అన్నీ వేసేసి, ఎలాగో ప్రెషర్ కుక్కర్లో కుక్ అవుతుంది కాబట్టి కుక్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు బాగా ఫ్రై అయిందండి. ఇంకా నేనైతే ఏం మసాలాలు యాడ్ చేయలేదు. ఇంకా ఒక కుక్కర్ మూత పెట్టేసి ప్రెషర్కి పెట్టేసుకుందాము. మంచిగా మటన్ ఉడికేంత దాకా మీకు ఎన్ని విజిల్స్ అవుతాయో కర్రీ చేసుకోవడానికి సేమ్ అన్ని విజిల్స్ పెట్టుకోండి. కర్రీకి ప్రెషర్ పెట్టేసుకున్నానండి. ఒక 4 విజిల్స్ కానీ 5 విజిల్స్ కానీ, లేకపోతే అక్కడ కొంచెం టైం పెట్టుకునేసి ఇంకా చేసేసుకుందాము. మటన్ కర్రీ అయిపోయింది కదా, బిర్యానీలోకి గ్రేవీ. ఇంక ఇప్పుడైతే కనుక మనము బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఇక గీ ఆయిల్ అట్లా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. దాని తర్వాత మళ్ళీ చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా వేస్తున్నాను అనమాట ఫ్రై చేయడానికి. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇలా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి గీలో, ఆయిల్లో.
ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాక మనం 4 కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట నేను. ఇది వాటర్లో బాగా మరగనివ్వాలండి. ఇలా బాగా మరిగిన తర్వాత వాటరు ఇంకా రైస్ వేసేసుకుందాం మనము. అండ్ మీకు సాల్ట్ కావాలి అంటే కనుక కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. తగినంత మీరు రైస్లోకి ఎంత క్వాంటిటీ వేసుకుంటారో అంత బట్టి వేసుకోవచ్చు అనమాట, 1 or 2 స్పూన్స్. ఇంకా నెక్స్ట్ అయితే కనుక నేను ఒక పక్క రైస్ అవుతుంది కాబట్టి ఇంకా కొంచెము కుంకుమ పువ్వు తీసుకొని వేడి పాలల్లో కొంచెము దాన్ని నానబెడుతున్నానండి, మంచి కలర్ రావడం కోసము. చూడండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం తీసుకొని పాలల్లో, వేడి పాలల్లో ఇట్లా వేసి పెట్టుకుంటే మంచి కలర్ వస్తుంది అనమాట. నెక్స్ట్ బిర్యానీ కుక్ చేయడానికి ఒక పెద్ద ప్యాన్ తీసుకున్నాను. దీని కింద అడుగు అంటకుండా నేను కొంచెం నెయ్యి తీసుకొని మొత్తం ప్యాన్ అంతా చుట్టూ వేస్తున్నాను అనమాట. ఇంకా మనం చేసుకున్న మటన్ని కింద బేస్ లాగా వేసేసుకుందామండి గీ వేసిన తర్వాత. ఇంకా నెక్స్ట్ నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను అనమాట, మటన్ మళ్ళీ కొంచెం క్రిస్పీగా ఉండడం కోసము. ఇంకా దాని తర్వాత మనము రైస్ అయింది కదా, దాన్ని మొత్తం లెవెల్గా వేసుకోవాలన్నమాట. ఒక లెవెల్గా ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి అది మాత్రము. ఇంక ఇలా మంచిగా లెవెల్గా వేసుకున్న తర్వాత రైస్కి ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఇవి మెయిన్ అండి. ఫస్ట్ అయితే కనుక నేను నెయ్యి వేసుకుంటున్నాను మంచి టేస్ట్ కోసం ఒక లేయరు. దాని తర్వాత మనం కాచి పెట్టుకున్న పాలు, కుంకుమ పువ్వు కూడా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, వాటర్ అయిపోతుంది బిర్యానీ. ఇంకా తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలన్నమాట ఒక లేయర్ అంతా. ఇంకా మళ్ళీ ఇంకా మిగిలిన రైస్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక లేయర్ లాగా వేసుకుందాం మనము. మిగిలిన రైస్ని మొత్తం వేసేసుకుందాము. ఇంకా ఇలా సెట్ చేసుకోవాలి మంచిగా లేయర్గా అంతా. దాన్ని బట్టి మంచి టేస్ట్ కూడా అనిపిస్తుంది అనమాట ముఖ్యంగా. ఇంకా నెక్స్ట్ మళ్ళీ కొంచెం గీ, మళ్ళీ మనం కలిపి పెట్టుకున్న పాలు, కుంకుమ పువ్వు, ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకోవాలండి. ఇలా 2 times రిపీట్ చేయాలండి. దాని తర్వాత కింద అడుగు అంటకుండా ఉండాలి ఎప్పుడైనా బిర్యానీ అంటే. కింద ఒకటి ప్యాన్ పెట్టుకోవాలి, చపాతీ ప్యాన్ కానీ దోశ ప్యాన్ ఏది ఉంటే అది పెట్టుకునేసి, నేనైతే కనుక దమ్కి పెట్టేటప్పుడు పైన హెవీ వెయిట్ కోసం అయితే కనుక కుక్కర్ లాగా పెట్టుకుంటాను అనమాట, వాటర్ పోసేసేసి. నేనైతే ఇలా స్లో మంట మీద 20 minutes పెట్టుకుంటానండి. 20 minutes టైమర్ పెట్టుకున్నానండి నేనైతే కనుక. ఇప్పుడు ఒకసారి ఎలా ఉంది ఏంటి ఒకసారి చెక్ చేసుకుందాం దమ్కి తీసేసి. ఒకసారి చూడండి, కొంచెం పలుకుగానే ఉంది. సో ఇప్పుడైతే కనుక నేను మొత్తం మసాలా పైకి కిందికి పట్టాలి అని చెప్పేసి నేనైతే నా స్టైల్లో నేను కలుపుకుంటానండి. మామూలుగా అయితే అందరు ఏం చేస్తారంటే లాస్ట్లో అయిపోయిన తర్వాత దాన్ని పెట్టుకునేటప్పుడు చేస్తారు, కానీ నేను మంచిగా మొత్తం మసాలా అంతా రైస్కి పట్టాలి అని చెప్పేసి మిక్స్ చేస్తాను అన్నమాట. సో దట్ అంతా పడుతుంది రైస్కి, సో మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కుక్ అయ్యేటప్పుడే కలిపినామంటే కనుక. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 minutes స్లో మంట మీద మళ్ళీ కొద్దిసేపు దమ్కి పెడతానండి. సో దట్ క్రిస్పీగా అవుతుంది అనమాట, మాడిపోకుండా చూసుకోండి ముందే. సో ఇప్పుడైతే స్మెల్ మంచిగా వస్తుంది, అయిపోయింది అనుకుంటున్నాను నేనైతే కనుక బిర్యానీ. మిక్స్ చేసుకుంటే మంచిగా మసాలా అంతా పడుతుందని నాకు అనిపిస్తుంది అనమాట. అప్పటికప్పుడు కింద పైన మసాలా కలపడం కంటే మిక్స్ చేసుకున్నాక పొడిగా అవుతుంది రైస్ కూడా. సో ఫైనల్లీ బిర్యానీ, వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి బాగా వచ్చింటే కనుక కమెంట్ చేసి చెప్పండి. చాలా ఈజీ అండి మటన్ బిర్యానీ, చికెన్ కంటే చాలా ఈజీ అనమాట. చికెన్ అయితే మ్యారినేషన్ అది ఇది ఉంటుంది, కానీ మనం మటన్ అప్పటికప్పుడు చేసుకోవాలి. మటన్ బిర్యానీ అంటే కనుక మంచిగా ఇలా కుక్కర్లో పెట్టేసుకొని కర్రీ లాగా అయిపోయిన వెంటనే బేస్ పెట్టుకొని ఇలా చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ, నాకైతే చాలా ఇష్టము. మా ఫ్యామిలీ అందరూ ఇష్టపడి తింటారు అనమాట దీన్ని. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, share and subscribe to my channel. Thanks for watching. Bye bye.